ఉదయం లేస్తానే ఎవరైనా కానీ ఒక టీవీ చూడాలన్నా లేకుంటే న్యూస్ పేపర్ చూసినా కూడా ఏదో రకంగా ఈ నగరంలో మంచి నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా. గతంలో మనమంతా కూడా సినిమా చూసాం, దండుపాలెం అని. సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది కూడా. ఎవరైతే దీన్ని అన్నీ కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు, మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్యపరులని ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపరుల అరాచక శక్తులందరినీ కూడా, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా కానీ ఒక ఖాళీ స్థలం ఉంటే చాలు, ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఆ స్థలానికి కంచె వేసుకోవడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని, పోలీసు వారిని కూడా తనకు కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం, ఇది నిత్యకృత్యం కూడా అయిపోయింది. ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోని ఆరోపణలు చేసేదే కాదు, వారిపైన కూడా దాడి చేసే రకంగా, వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బాధ్యం అంతా కూడా, అనంతపురం దండుపాలెం బాధ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా కానీ మీరు ఏమైనా చెప్పండి, ఎవరికైనా కంప్లైంట్ చేయండి, ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి, మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్ట చెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం, కూటమి పార్టీ తెచ్చుకున్నాము. అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది.